ఎక్కుతుండు. నీ అయ్యా దాని మీదకి ఎట్లా తప్పించుకుంటావురా? నకరాలు చేస్తున్నావా? ఈ రోజు నీ చావు కన్ఫర్మ్. అవునరా, నేనే చచ్చిపోతానురా. నేను ఏడుస్తూ చచ్చిపోవట్లేదురా, సంతోషంగా నవ్వుతూ చచ్చిపోతున్నానని చెప్పరా. గడేం చేస్తున్నారా? అక్కడి నుంచి ఆడు దూకి చచ్చిందంటే సూరానికి మండిపోతున్నా. పైసలు కాశపడి తప్పు చేసిన క్షమించన్నా. తెలిసి తప్పు చేసేటోనికి క్షమించమని అడిగే అర్హత లేదా? స్టూడెంట్స్, ఎవరెవరికి ఎగ్జామ్ లో 50 మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ వీక్ టూర్ వెళ్ళడానికి అలౌ చేస్తాను. ఎవరెవరు 50 మార్క్స్ తెచ్చుకుని జాలీగా టూర్ కి వెళ్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, అందరూ బాగా రాయండి. మార్కులు తక్కువగా వచ్చిన వాళ్ళు ఆ రోజు క్లాస్ అటెండ్ చేయాలి. అదే వాళ్ళకి పనిష్మెంట్. ఎవరెవరికి ఈ ఎగ్జామ్ లో 50 మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ వీక్ టూర్ వెళ్ళడానికి అలౌ చేస్తాను. హలో, భయం, అతీతమైన భయం ఒక వ్యాధి. ఎన్నాళ్ళుగా మీ అబ్బాయికి ప్రాబ్లం ఉంది? వాడికి బేసికలీ కొంచెం భయం ఎక్కువే డాక్టర్. పెద్దయితే సర్దుకుంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇలా ఫిట్స్ వరకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రీట్మెంట్ ఇస్తే నయం అవుతుంది కదా డాక్టర్? నేను ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం సరిపోదు. కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని ఇంట్లో ప్రాక్టీస్ చేయించండి. తను ఎందుకు భయపడుతున్నాడో అది భయం కాదు అని తనకు అర్థమయ్యేలా చెప్పండి. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం, మీ అబ్బాయికి జ్వరం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీసింగో ఫిట్సో రాకుండా ఉండడానికి ఈ ఇన్హేలర్ని ఎప్పుడూ తన దగ్గర ఉంచండి. థింకింగ్ విల్ నాట్ ఓవర్కమ్ ఫియర్, బట్ యాక్షన్ విల్. దీనికి అర్థం ఏంటంటే మనం భయపడే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే ఆ భయం పోదు, చేతలే ఆ భయాన్ని పోగొడతాయి. ఓ కుక్క నిన్ను కరవడానికి వస్తే అక్కడి నుంచి పారిపోతేనే తప్పించుకోగలవు. నీ చేతలే నిన్ను కాపాడతాయి. అర్థమైందా? అనగారు, ఏందిరా? ఏంది విషయం? సూరా వస్తున్నాడు. సూర వస్తాండా? ఈడికెందుకు వస్తాండా? శని నాకు పట్టిందా నా పార్టీకి పట్టిందో తెలవట్లేదే. రా 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 రా. నన్ను కాపాడే దేవుడా, ఏం తిట్టొచ్చినావు? గెట్లున్నావు? తీసుకోవాలకొచ్చామా? ఏంది విషయం సూరా, చెప్పు. అన్నెందుకు రమ్మన్నాడో అర్థం కావట్లేదే. సరే, నేను బయట వెయిట్ చేస్తా. 10 నిమిషాలే టైం. ఏందన్నా ఇది? మాజీ మంత్రులను కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఇలా నిలబెట్టి మా ముగ్గురులో ఎవరో ఒకరు కూతుర్ని ఆడి కొడుక్కిచ్చి పెళ్లి చేయమని చెప్పి పోతాడు. చెప్పిపోలేదయ్యా, మరి బెదిరించిపోయింది. అన్నగారు, వాడు మన పార్టీ కోసం ఎంతమందిని కిడ్నాప్ చేసిండు, హత్యలు కూడా చేసిండు. దానికోసం పార్టీ టికెట్ అడగచ్చు. మా బిడ్డను అడిగితే ఎట్లా? టికెట్ ఆడి టార్గెట్ కాదయ్యా, గెలవడమే వాడి టార్గెట్. నీలో ఒకరి కూతుర్ని పెళ్లి చేసుకుని మీరు తరతరాలుగా గెలుస్తున్న నియోజకవర్గంలో వాడి కొడుకుని మీ అల్లుడిగా నిలబెట్టి గెలిచేలా చెయ్యాలి. అదే వాడి స్కెచ్. మనం పవర్లోకి రావాలంటే వాడు అండదండలు కావాలయ్యా. అన్నగారు, ఈయన కూతురికి పెళ్లి డైవర్స్ కూడా అయింది, అందుకనే ఈయన కూతుర్ని ఇయ్యొచ్చు. ఇదేంది కొత్త కథ లెక్కుంది? కథ కాదయ్యా, కరెక్టే. ఈయన రెండో పేళం బిడ్డ ఉంది. మొదటి పేళం కొడుకులు ఆ బిడ్డను చంపబోతుండ్రని ఈయన మందులో నాతో ఎన్నోసార్లు అనేసిండు. అందుకని నా కూతుర్ని అన్నా నువ్వు చూడు నరసింహమూర్తి, కాస్త మెల్లగా ఆలోచించు. సూరా నీకు వియ్యంకుడైతే అది నీకు బలమయ్యా, నీ కూతురికి సేఫ్టీ. దీంట్లో సోచాయించడానికేముంది, బిడ్డనిస్తే పోలా. సరే అన్నగారు, నేను నా బిడ్డని ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. పత్రికలు ఇచ్చి ఇంటికొచ్చి కలుస్తా. సూరా, నా ముందు బయటగాలరా. ఈ నిమిషం నుంచి నీ కొడుకు రాజకీయ నేత. చూడు, వాడి వెనక లోపాలుండొచ్చు,
కానీ పాపాలు ఉండకూడదు. రికార్డ్స్లో వాని పేరుని లేకుండా చెయ్యి. అర్థమైంది అన్నగారు, నేను చూసుకుంటా. ఈ నిమిషం నుంచి నీ కొడుకు రాజకీయ నేత. వాడి వెనక లోపాలుండొచ్చు, కానీ పాపాలు ఉండకూడదు. అన్నా, నా కొడుకు ఎంతో మందిని నరికి చంపిండు, పొడిచి చంపిండు. కానీ ఒక్కసారి కూడా వాడి మీద కేసు కాకుండా చూసుకున్నా. నాకు తెలియకుండా ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసిండొచ్చు. నాకు తెలియద్దని కూడా చెప్పిండొచ్చు. ఆ కేసులన్నిట్లలా మన పోరగాండ్లు పోయి సరెండర్ కావాలి. అప్పుడే పెళ్లి సమయానికి ఏ సమస్య రాకుండా ఉంటది. 2 ఏళ్ల కింద షాద్నగర్ రిజిస్టర్ ఆఫీస్కి చాయ్ క్యాన్ల పెట్రోల్ పోసుకుని వీర తీసుకురమ్మన్నాడు. తెలియజేశారు, తప్పైపోయింది. కోటి అన్నా, మన వీరాగానికి బండి తోలేదు నువ్వే కదా? అవునా? నీకేం తెలుసో చెప్పు. వకీల్ సారు, ఇది కూడా రాసుకోర్రి. ఈ రోజే అందరూ పైసలు తీసుకోండి. వకీల్ సాబ్ చెప్పినట్టు సోమవారం అందరూ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోండి. సమజైందా? ఏం చేస్తున్నావు అయ్యా? కళ్ళు కనబడట్లేదా? వెనక కాళ్ళని చూసుకోకుండా వచ్చుకుతున్నా పిచ్చా నీకు? లోపల ఏమన్నావే? పోలీసులు చేస్తున్నావా? ఇక ఇది కలిపి చెప్పు. వదిలేసేపోతున్నావంటే ఏం జరిగింది? ఏంటి భాస్కర్? అటు చూడండి సార్. సార్, వీడు వీరా సార్, సూరా కొడుకు సార్. వీడు సురా ఒక మామూలు రౌడీ కాదు. వాడొక పెద్ద నెట్వర్క్. పెద్ద పెద్ద కేసుల్లోంచి కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ప్లీజ్
నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి కమల్. అయితే వాణ్ణి అలాగే వదిలేద్దామంటారా? డాడీ పెద్ద పోలీస్, వాణ్ణి పట్టుకుంటారనుకున్నాను, కానీ వాడు పెద్ద రౌడీ, వాణ్ణి పట్టుకోలేమని చెప్తున్నారు మీరు. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ. నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఎప్పటిలాగా నార్మల్ గా ఉండలేకపోతున్నా. దేవి, వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. వాడికి పెద్ద పనిష్మెంట్ కూడా వద్దు, లాగి ఒకటి కొట్టి ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా బిహేవ్ చేయొద్దని మాత్రం చెప్పండి. అది చాలు.